ఎప్పుడు పెట్టుకున్నారు? జగన్ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు పెట్టినా. మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నారా? మళ్ళీ ఇప్పుడు పెడితే వాళ్ళు అది వదలలేదంట. ఏమైందంట? అది వదలలేదంట గంగా. ఆన్లైన్ లో వదలలేదంట, ఆన్లైన్ రావాలంట. అది వదిలితే చేస్తానంటున్నారు. సో అప్పుడు ఆ ప్రభుత్వంలో రాలేదు, ఈ ప్రభుత్వంలో రాలేదు. రాలా పెన్షన్లు ఇవ్వట్లేదు. రాలా. కొత్త పెన్షన్లకు అప్లై చేసుకున్న వాళ్ళు, పెన్షన్ చాలా కాలంగా అప్లై చేసుకుంటున్నాం రావట్లేదు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? చాలా మంది ఉన్నారు. కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు. కొత్త పెన్షన్లు ఎవరికి ఇవ్వటం లేదు. నమస్తే మేడం. పెద్దమ్మా, మా నాన్న ఎలక్షన్ లో అప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఇరిగింది. అప్పుడు నుంచి నేను వికలాంగుల కింద రాయమంటే ఎవరు పట్టించుకోవటం లేదు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ 4,000 ఇస్తారు, మామూలుగా ఇస్తారు. వికలాంగుల పెన్షన్ రావట్లేదా? వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. 6,000 రావాల్సింది రావట్లేదు. అది సర్టిఫికేట్ కాగితం తెచ్చుకోమన్నారు. అది తెచ్చిన తర్వాత ఇప్పుడు తెచ్చాక 5 నెలలు. అమ్మా, ఏ ఊరు మీది? మన లీడర్ ఎవరమ్మా అక్కడ? ఊరేమ్మా, పాటుపోలూరే. అమ్మా మీరు తీసుకెళ్లి మాట్లాడండి. అమ్మా పెన్షన్ ఆఫీస్కి వచ్చి మాట్లాడతారులేండి. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఒక్క నిమిషం. పెన్షన్ ఇవ్వట్లేదు. సరేనా అన్న? పెన్షన్లు చాలా మందికి రావటం లేదు. నమస్తే మేడం. అమ్మా చెప్పమ్మా. 3 సంవత్సరాలు అవుతుంది మేడం. అమ్మా మైక్ దగ్గర పెట్టుకోవాలి తల్లి. 3 సంవత్సరాలు అవుతుంది. పెన్షన్ రావట్లేదా? రావటం లేదు. 3 సంవత్సరాలు అంత ముందు వచ్చిందా? రాలేదు మేడం. 3 సంవత్సరాల నుంచి అర్జీ పెట్టుకుంటున్నావా? పెట్టుకుంటున్నా కానీ రావట్లేదు. రావటం లేదు. కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు. 3 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రభుత్వం మారాక ఇప్పుడు కూడా ఇవ్వటం లేదు. కొత్త పెన్షన్లు రావటం లేదు. ఓకే. హలో అమ్మా, అన్నా రాజశేఖర రెడ్డి పీరియడ్లో వచ్చిన ఇదైతే తప్పితే మళ్ళీ ఏ ప్రభుత్వము చేయలే. రోడ్లు గాని ప్రతి ఒక్క పని ఆ పెద్ద ఎమ్మెల్యేనే జరిగినట్టువే. పెన్షన్లు గాని రోడ్లు గాని ఈ 2 ప్రభుత్వములు అన్నగారు చేయలే, ఈయన టీడీపీ చేయలే. అది తల్లే. సరే అన్న. సైలెన్స్ ప్లీజ్. సైలెన్స్. ఒక్క నిమిషం. అమ్మా ఒక్కరో ఇద్దరో మాట్లాడితే మాట్లాడండి, నేను మాట్లాడతా. హలో, నమస్కారం మేడం. నమస్తే. నమస్తే. ఇప్పుడు 10 ఎకరాల వాళ్ళకి రెడ్లకి పింఛన్లు వస్తున్నాయా? రెడ్లకి 5 ఎకరాల వాడికి పింఛన్ లేదు. 5 ఎకరాల పైన ఉన్నవాడికి పింఛన్ లేదు. ఎవరికి? యాదవులకి లేదు. రెడ్లకి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నవాడికి పింఛన్ వస్తుంది. ఎందుకు రావట్లేదు మాకు? మేము కష్టం చేసుకోండి. మాకు వస్తుంది పింఛనా? అట్లా రెడ్లకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? అమ్మా అట్లా ఎవరెవరు ఉన్నారో పేర్లు రాసియండి, దాని గురించి కంప్లైంట్ కూడా ఇయ్యగలం. రాసియండి, పేర్లు రాసియండి అన్న. అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న వారు ఎవరైనా మీ దృష్టిలో ఉంటే కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకురండి. మా నాయకుడు దాని గురించి కంప్లైంట్ కూడా ఇస్తారు. ఒక్కోడు 10 ఎకరాలు ఉన్నది రెడ్లకి, 20 ఎకరాలు ఉన్నది, 30 ఎకరాలు ఉన్నది. ఓకే అన్న. వాళ్ళు పింఛన్ ఇంకెవరైనా మాకు 5 ఎకరాలు పింఛన్ లేదు. అర్థమైందన్న. మీకు తెలిసిన పేర్లుంటే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇవ్వండి. డిసిసి గారు బాలగురువం గారు ఆయనకి ఇవ్వండి, కంప్లైంట్ రాస్తారు. అవసరమైతే కలెక్టర్ దగ్గరికి కూడా పోతారు. ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? అమ్మా నెమ్మది. రావట్లేదా తల్లి? హలో, సైలెన్స్. ఒక్క నిమిషం. మీరు అందరూ మాట్లాడారు, దయచేసి సైలెన్స్ గా ఉండండి. మేడం మాట్లాడు. పుట్టుదాల నా మనవడికి 22 సంవత్సరాలు. 2 కాళ్ళు పని చేయవో, చేతులు పని చేయవో, నోరు లేదు. మేమే అన్నం పెట్టాలా, మేమే దొడ్డుకెత్తుకు కూర్చొని పెట్టాలా, ఆ నుంచి ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టాలా. ఆ బిడ్డకి 22 సంవత్సరాలు. అబ్బ లేడు, కయ్యి లేదు, కాలం లేదు, యాభై లేదు. కాలింగ్ ఒకటి ఇల్లు ఉండదు. ఆ బిడ్డను పెట్టుకుని ఆ అమ్మ కట్రా అని చెమ్మ పడుతుందమ్మా. ఆ బిడ్డకి ఇచ్చేదని ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. ఇక్కడ ఇంకా 15,000 అన్నది ఇయ్యలేదమ్మా.
నీకు దండం పెడుతున్నాను. బిడ్డ పెట్టుకొని మేము ఒకరికిద్దరమే చాకరి చేస్తున్నాం, అమ్మ కూతురిమే. మీకు పెన్షన్ వస్తుందమ్మా? మా ఇంట్లో ఆయనకి వస్తుంది, ముసలాయనకి. మీ ఇంటి ఆయనకు పెన్షన్ వస్తుంది, 22 ఏళ్ళ అబ్బాయికి వికలాంగుల పెన్షన్ వస్తుంది. నా మనవడకే కూతురు బిడ్డకే. వాడు మాట్లాడలేడు. కూడుగాడు మేమే పెట్టాలా, బుద్ధ మేమే కడగాల, బయట కూర్చొని పెట్టాలి, ఎత్తుకొచ్చాడు పెట్టాలా. ఉన్నామమ్మా. మాట్లాడరా నాన్న, మాట్లాడరా, పర్వాలేదు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇప్పుడు మీరు వచ్చినారు కదా మేడం, రోడ్లు చూసినారు కదా మేడం. ఈ సూళ్ళూరుపేట మండలంలో రోడ్లే బాగాలేదు మేడం. మొన్న లేవలేని బిడ్డ బైక్ లో వస్తుంటే అట్టే కింద పడిపోయింది గుంట్లకి. ఒక్క రోడ్డు కూడా బాగాలే. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోడ్లు బాగా చేయటంలే. ఎట్టపోయేది, ఎవరైనా బాగాలేకుండా వస్తారు అర్ధరాత్రిలో, సరైన వాళ్ళని తీసుకొని బాగలుగుతామా? ఆన్నే సస్తారు. ఏ ప్రభుత్వం చూస్తున్నది చెప్పండి? పల్లెటూరులో మందులు అమ్మొచ్చమా? టౌన్ లో షాపుల్లో పెట్టుకోండి. పల్లెటూరులో మందులు అమ్మి ఎవరన్నా వాళ్ళు జీవితం బాగుండదా? ఎవరన్నా చూస్తున్నారా? ఎందుకని మేడం ఈ ఎంత ఆడకుండా 100 రోజులు పడి 4 రోజులు పెడతారు, 5 రోజులు పెడతారు. అంతకుముందు అవి లేనప్పుడు బతకడా? కూలి పనులకు పోయి బతుకుతున్నాం. అయ్యే పెట్టేనే జరిగిపోదు. అవి కూడా సరిగా డబ్బులు వేయరు. ఏది అడుగుతున్నారు? ఒక్క ప్రభుత్వం కూడా సరిగా చేయటం లేదు. లాస్ట్ రోడ్లు ఎప్పుడు వేసారమ్మా మీ ఊర్లో? ఎప్పుడా మేడం? నాకు తెలిసి వేసింది లేదు మేడం. బళ్ళు మేడం, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఊర్లో బళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చిన్న పిల్లకాయలు ఇక్కడ ఉండకూడదు, బళ్ళు ఎత్తుకొని వెళ్ళండి అని అంటున్నారు. బళ్ళు పక్కనే మందుల షాపులు అమ్ముతున్నారు. ఊరు మొత్తం మందుల షాపులు అమ్ముతున్నారు. బళ్ళు కాడ పిల్లకాయలు చదువుకోవాలి. ఎట్ట మేడం అయ్యంతా చెప్పండి, అడగాలి కదా. ప్రజలు ఉండేటప్పుడు మేము అడిగితే ఎవరైనా మీరు అడుగుతున్నారా, వాళ్ళేంది అడుగుతున్నారు, వీళ్ళేంది అడుగుతున్నారు అని చెప్తున్నారు. అడగాలి కదా. ఏ ప్రభుత్వం ఏం చేయటంలే, అది మాత్రం నిజం. ఎవరు చేస్తారో ఏమో, ఎవరు ఒకసారి తెలియదు మాకు. అక్క చెప్పింది వాస్తవం. ఏ ప్రభుత్వము చేయటం లేదు, వైసీపీ చేయటం లేదు, కూటమి ప్రభుత్వము చేయటం లేదు. మీకు రోడ్లు పడ్డింది కాంగ్రెస్ హయాంలో పడ్డాయి రోడ్లు. ఆ తర్వాత రోడ్లకు దిక్కు లేదు. ఇంకో మాట కూడా చెప్పింది అక్క, బడుల కంటే కూడా మద్యం షాపులే ఎక్కువ ఉన్నాయని. చాలా అన్యాయం. గుడులు బడులు కంటే కూడా లిక్కరే ఎక్కువ అమ్ముతున్నారు అంటే, లిక్కర్ మాఫియా చేసుకుంటూ, లిక్కర్ వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని నడుపుతున్నారు అంటే ఎంత దురదృష్టకరం. ప్రజలు బాగుండాలి అన్న ఆలోచన ఎవరికీ లేదమ్మా, గమనిస్తున్నారా? వైసీపీ ఇదే చేసింది, కూటమి సర్కారు ఇదే చేసింది. లిక్కర్ షాపుల గురించి మాట్లాడుతున్నా నేను. ఎక్కడ చూసినా ఉన్నాయి. బడులు గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ లిక్కర్ షాపులే ఉన్నాయి. అవునా? మరి ప్రభుత్వాలు ఏం ఆలోచన చేస్తున్నాయి? ప్రజల గురించి, ప్రజల మేలు గురించి ఆలోచన చేస్తున్నాయా, లేకపోతే ప్రజల్ని మత్తులో పెట్టి పరిపాలన చేసుకుందాం, వాళ్ళ పార్టీకి వాళ్ళు లూటీ చేసుకుందామని ఆలోచన చేస్తున్నారా? మీ అందరిలో కూడా చైతన్యం రావాలి, మీ అందరిలో కూడా ఆలోచన పుట్టాలి. కాంగ్రెస్ ఉన్నప్పుడు రోడ్లేసింది, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఆ తర్వాత ఎవరైనా ఇచ్చారా? ఆ తర్వాత ఎవరైనా రోడ్లు వేసారా? మేడం, ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్సలెంట్ గా ఉండింది మేడం, లేదని చెప్పలేదు. మీరు వచ్చినారంటే మీరన్నా మారవండి మేడం. మీరు వచ్చి సీఎం చేసి మీరన్నా మారవండి మేడం. కాంగ్రెస్ కంటిగా మేడం. అన్నా ఇదే కాంగ్రెస్ జెండా, ఇదే కాంగ్రెస్ జెండా మీ అందరికీ అండనిచ్చింది. ఒకప్పుడు మీ అందరూ ఓట్లేశారు, అవునా? మీకేమి కాంగ్రెస్ జెండా కొత్త కాదు. ఇదిగోండి హస్తం గుర్తు. మీకు ఇదేమన్నా కొత్త? మీకు ఇదేమన్నా కొత్త? ఇదే హస్తం గుర్తు మీద అందరూ ఓట్లేసిన వాళ్ళే, అవునా? ఇప్పుడిప్పుడు చిన్న బిడ్డలు తప్పితే, కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళు తప్పితే అందరూ ఓట్లేసిన వాళ్ళే. ఏమా, మళ్ళీ కాంగ్రెస్ గుర్తు మీద ఓట్లు పడితేనే మీ బతుకులు మారుతాయి. మళ్ళీ కాంగ్రెస్ జెండాని ఆదరించాలి, కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. మేడం, మనకు తెలిసినాక ఏ పొద్దున్న కమలం గుర్తు పిఎం గా ఉండిండాయా మేడం?
మన పెద్దల కాలం నుంచి అస్తమే ఉండింది. ఇప్పుడు అస్తం ఏడైనా కంటికి అవపడుతున్నదా మేడం? ఏడ కంటికి అవపడలే, అంతా నిలవదొక్కేనారు. ఎందుకంటే వస్తే ప్రభుత్వం వీళ్ళు జరగదు, అందుకని అందరూ అదే జరుగుతుండేది. అక్క చెప్పింది చాలా వాస్తవం, గమనించారా? స్వాతంత్రం తెచ్చిందేమో కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని అభివృద్ధి పరిచిందేమో కాంగ్రెస్ పార్టీ. బ్యాంకులైనా, రోడ్లైనా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఏదైనా తీసుకొచ్చింది, ఇంటర్నెట్ అయినా సరే ఆఖరికి అన్ని కాంగ్రెస్ పార్టీయే చేసింది. ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, చేసిన కాంగ్రెస్ పనులన్నీ హైజాక్ చేస్తుంది, ప్రజల్ని నమ్మించేస్తుంది, ప్రజలు గొర్రెల్లా నమ్ముతున్నారు. మీలో చైతన్యం రావాలమ్మా. మళ్ళీ చేతి గుర్తు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే తప్ప గ్రామాలు మళ్ళీ బాగుపడవు. మన బిడ్డలకు ఉద్యోగాలు రావు. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, గ్రామాలు బాగుపడాలన్నా, మనం ఒక రాజధాని కట్టుకోవాలన్నా, లేక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవాలన్నా, ముఖ్యంగా ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ గారు. ఆ కుటుంబంలో నుంచి రాహుల్ గాంధీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయితే తప్ప మనకు ప్రత్యేక హోదా వచ్చే ప్రశ్నే లేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే ప్రశ్నే లేదు. అందుకే చెప్తున్నాం, మళ్ళీ ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తేనే మన బిడ్డల బ్రతుకులు బాగుపడతాయి. చాలక్క, మీరు కూర్చోండి. మీరు నేనే చాలాసేపు మాట్లాడాం, మిగతా వాళ్ళని మాట్లాడిద్దాం.